హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. మరికొన్ని గంటల్లో కీలకమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు జరగబోతుంది. పోలింగ్కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిపోయినాయి. ఇప్పటికే అంటే చాలామంది హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్కు పోటెత్తడం గమనిస్తూనే ఉన్నాం. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇదన్నమాట పరిస్థితి. హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇట్లా కిటకిటలాడుతుంది. లాంగ్ వీకెండ్ కూడా పోలింగ్ను పండగ వాతావరణంలో మార్చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే ఈ సర్వే రేస్ అనే సర్వేతో పాటు చాలా సర్వే సంస్థలు వైఎస్ జగన్దే అధికారం అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో కొన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత దాని గురించి డిజిటల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎన్నికలు ముచ్చటగా చెప్పాలంటే జగన్ వర్సెస్ జగన్. ఎందుకంటే ఈ పచ్చపత్రికల బ్యాండ్ బాజా భారత్ మధ్య, ఈ పచ్చపత్రికల పిచ్చిరాతల మధ్య జనంలో కంప్లీట్ డీవియేషన్ వచ్చిన పరిస్థితిలో ఈసారి జగన్ వర్సెస్ జగన్ అంటే జగన్కు అనుకూలంగా జగన్కు వ్యతిరేకంగా వేసే ఓటు లాగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఆయన చేపట్టిన సంస్కరణలు కావచ్చు, దేశానికి ఒక కనువిప్పు కలిగేలాగా ఈసారి పోలింగు తీర్పు ఉండబోతుంది అన్నది చాలామంది అంచనా. ఇక ప్రజల మ్యాండేట్ ఎట్లా ఉంటుంది అన్నది జూన్ 4న మాట్లాడుకుందాం. ఈలోపు ఇంతకుముందే మీకు చూపించిన కదా పండగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయిన విద్యను వైద్యాన్ని విడిపించి వాళ్ళ కబంధ హస్తాల నుంచి విడిపించి ఈరోజు జనానికి ఎట్లా దగ్గర చేసిండో ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్షంగా చూస్తుంది. ఇదొక్కటే నేను పదే చెప్తా ఉన్నాను. ఈ పెన్షన్లు కావచ్చు, రైతు భరోసా లాంటి స్కీమ్లు కావచ్చు, ఇంకా రిమైనింగ్ ఏవైనా కావచ్చు, అవన్నీ బోనసే తప్ప పోలింగ్కు క్రైటీరియా కాదు. కేవలం వైద్యంలో సంస్కరణలు తీసుకురావడం, పేదలు మధ్యతరగతి వర్గాలకు అట్టడుగు స్థాయి వర్గాలకు అందరికీ ఈ రెండు రంగాలను దగ్గర చేర్చిన తీరు ఏదైతే ఉందో అది నిజంగా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. ఈరోజు మీరు చూస్తే బెండపూడి పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అర్హత సాధించారంటే ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చిండో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తూనే ఉన్నాం. ఇకపోతే వైద్యంలో కూడా ఫ్యామిలీ డాక్టర్ల కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎవరికి కూడా అంటే చీమ చిటుక్కుమన్నా చిన్న రోగం వచ్చినా కూడా కంటికి రెప్పలా కాపాడుకునే వ్యవస్థను క్రియేట్ చేయడం నిజంగా అద్భుతం. వాస్తవానికి వైద్యం మాఫియా ఏ రకంగా ఉంటుందో, ఎంతమందిని బలి తీసుకున్నదో గతంలో చూసినాం. కరోనా టైంలో కోట్లకు పడగలెత్తేలాగా అంటే జనం ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కోట్లు దండుకున్నది ఈ మెడికల్ మాఫియా. అట్లాంటి రంగాన్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ప్రజలకు దగ్గర చేసిన తీరు నిజంగా అద్భుతం. ఈ రెండే క్రైటీరియా కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక సర్వేలోకి వెళ్తే రేస్ అనే సంస్థ నిన్న విడుదల చేసింది 8/5 అంటే మొన్నటిదాకా 3 రోజుల క్రితం వరకు జరిగిన అంచనాను నిన్న రిలీజ్ చేసిరనమాట. ఒకసారి వీళ్ళు ఏం చెప్తున్నారు అన్నది డీటెయిల్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రేస్ ప్రీపోల్ సర్వే అంచనా ఏంటంటే 123 నుంచి 128 మధ్య వైఎస్ఆర్సీపీ కొట్టబోతుంది. ఇక కూటమి కేవలం 47 నుంచి 52 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది. ది అబౌవ్ సర్వే ఈజ్ కండక్టెడ్ టిల్ 8th May 2024 అంటే మొన్న 8వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలను జల్లెడబట్టిన తర్వాత వీళ్ళు ఇచ్చిన అంచనా అనమాట. ఇక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం? బాగుంది అని 55.10% చెప్పారు. పర్వాలేదని చెప్పి 25.30% మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. బాగోలేదని 14.7% మంది మాత్రమే చెప్పారు. ఇక 4.90 అంటే దగ్గర 5% మంది ఎట్లాంటి తీర్పుని ఇవ్వలేదన్నమాట, తెలీదు అని చెప్పారు. ఇక ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందంటే అత్యధికంగా 61.20% జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. చంద్రబాబు నాయుడుకు అనుభవజ్ఞుడు విజనరీకి దక్కిన ఓటు పర్సెంటేజ్ ఎంత అంటే 31.50%. అంటే ఇంచుమించు సగానికి పైగా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నారు అనేది వీళ్ళు రిఫ్లెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇక ఇతరులు అంటే పురేంద్రేశ్వర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ ఇట్లాంటి వాళ్ళందరికీ వచ్చిన, షర్మిల లాంటి వాళ్ళకందరికీ వచ్చిన పర్సెంటేజ్ ఎంతంటే 7.30%. అంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కాకుండా మిగతా వాళ్ళు కావాలని చెప్పింది కేవలం 7.3% మంది. ఇక పల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ 2024 యాజ్ ఆన్ 08/05/2024 ఓట్ షేర్ ఫర్ ఇండివిజువల్ పార్టీస్. ఇక ఒక్కొక్క పార్టీకి కూటమికి దక్కే ఓట్ షేర్ ఎంత అంటే 49.8%. గత ఎన్నికల్లో 49.95% అంటే 1.15% ఓట్ షేర్ వైఎస్ఆర్సీపీకి తగ్గినా కూడా
ఈసారి 123 నుంచి 128 సీట్లు వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తున్నమాట. ఇక కూటమికి అయితే 45.3%, అంటే 3 పార్టీలు కలిసిన తర్వాత జనసేన ఓటు బ్యాంకు, బీజేపీ ఓటు బ్యాంకు మెర్జ్ అయిన తర్వాత 45.3% వస్తుందన్నది రేస్ సర్వే అంచనా. ఇక ఇతరులకు 2% కాంట్ సే, అంటే ఓటింగ్ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్. ఓటింగ్ పోలింగ్లోకి వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఎవరికి ఓటేస్తారో తెలియని వాళ్ళు 2.9%, అంటే ఇంచుమించు 3%. సో వీళ్ళ తీర్పు అనేది కీలకం అన్నట్టు. ఇక జిల్లాల వారీగా చూస్తే పార్లమెంటరీ వైస్ సీట్ షేర్ శ్రీకాకుళంలో 7 నియోజకవర్గాలకు గాను 5 వైసీపీ గెలవబోతుంది. కూటమికి 2 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. విజయనగరం 7 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది, ఒక దాంట్లో మాత్రమే కూటమికి ఛాన్స్. విశాఖపట్నంలో 7 స్థానాలకు గాను 4 వైఎస్ఆర్సీపీకి, 3 కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. అలాగే అనకాపల్లిలో 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, కూటమికి 4 స్థానాల్లో ఛాన్స్ ఉంది అని. ఇదొక్కటి మాత్రమే కొంత అంటే వైసీపీకి నెగిటివ్, మిగతా అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చినాయి. ఇక అనకాపల్లిలో ఇక అరకులో 7 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. కాకినాడలో 7 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 4 స్థానాల్లో కూటమి గెలవబోతుంది. అమలాపురంలో 7 3 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 4 స్థానాల్లో కూటమి గెలవబోతుంది. రాజమండ్రిలో 7 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీ, 1 స్థానంలో మాత్రమే కూటమికి ఛాన్స్ ఉంది. నరసాపురంలో 7 స్థానాలకు గాను 4 వైఎస్ఆర్సీపీకి, 3 కూటమికి ఛాన్స్ ఉంది. ఏలూరులో 7 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మచిలీపట్నంలో 7 గాను 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, 2 స్థానాల్లో కూటమికి ఛాన్స్ ఉంది. ఇక విజయవాడ పార్లమెంటు పరిధిలో 7 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీ, 1 దాంట్లో మాత్రమే కూటమికి ఛాన్స్ ఉంది. ఇక గుంటూరు పార్లమెంటరీ స్థానంలో 7 స్థానాలకు గాను 3 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉండగా 4 స్థానాల్లో టీడీపీ కూటమికి ఛాన్స్ ఉంది. నర్సరావుపేటలో 7 గాను 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, 3 కూటమికి ఛాన్స్ ఉంది. బాపట్లలో 7 స్థానాలకు గాను 4 వైఎస్ఆర్సీపీకి, 3 కూటమికి ఛాన్స్ ఉంది. ఒంగోలులో 7 వైఎస్ఆర్సీపీ కొట్టబోతున్నది. ఇక నెల్లూరులో 7 గాను 5 స్థానాల్లో అధికార పార్టీ, 2 స్థానాల్లో కూటమికి ఛాన్స్ ఉంది. తిరుపతిలో 7 గాను 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 1 స్థానంలో కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. చిత్తూరులో 7 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీ గెలవబోతుండగా 1 స్థానంలో మాత్రమే ఛాన్స్ ఉంది. రాజంపేటలో 7 కడప పరిధిలోకి వచ్చే రాజంపేట స్థానంలో 7 వైఎస్ఆర్సీపీ కొట్టబోతుంది. కడపలో 7 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, 1 స్థానంలో మాత్రమే కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక కర్నూలులో 7 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీకి, 2 కూటమికి ఛాన్స్ ఉంది. నంద్యాలలో 7 గాను 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, 2 కూటమికి ఛాన్స్ ఉంది. హిందూపూర్లో 7 స్థానాలకు గాను 5 వైఎస్ఆర్సీపీకి, 2 కూటమికి ఛాన్స్ ఉంది. అనంతపురంలో 7 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీకి, 1 స్థానంలో మాత్రమే కూటమికి విజయ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రకంగా చూస్తే మొత్తం 128 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉండగా 47 స్థానాలు మాత్రమే కూటమికి దక్కే అవకాశం ఉందన్నది రేస్ సర్వే అంచనా. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఇచ్చాపురంలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రియా విజయ గెలవబోతుంది. ఎవరి మీద? బెందాలం అశోక్ మీద. ఇక పలాసలో వైఎస్ఆర్సీపీ తరఫున సీదిరి అప్పలరాజు గెలవబోతున్నాడు. ఎవరి మీద అంటే గౌతు శిరీష మీద. టెక్కలిలో కింజారాపు అచ్చెన్నాయుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గెలవబోతున్నాడు అంట దువ్వాడ శ్రీనివాస్ మీద. ఇక పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ రెడ్డి శాంతి గెలవబోతుంది. ఎవరి మీద? మామిడి గోవిందరావు మీద. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ ధర్మాన ప్రసాదరావు మళ్ళీ గెలవబోతున్నారు. ఎవరు? గోండు శంకర్ మీద. ఇక ఆమ్దాల వలసలో తమ్మినేని సీతారాం స్పీకర్ మీద కుమార్ గెలవబోతున్నాడంట. ఈ ఆమ్దాల వలస అంటే స్పీకర్ సెంటిమెంట్ ఇక్కడ బలంగా పనిచేసే అవకాశం ఉంది. ఇది టీడీపీకి దక్కుతుంది అన్నది రేస్ సర్వే అంచనా. నరసన్నపేట వైఎస్ఆర్సీపీ ధర్మాన కృష్ణదాస్ గెలవబోతున్నారు బగ్గు రమణమూర్తి మీద. ఎచ్చెర్లలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది గొర్రెల కిరణ్ కుమార్ మీద, కలిశెట్టి అప్పలనాయుడు మీద బీజేపీ అభ్యర్థి. రాజాంలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్న తాలే రాజేష్ కొండ్రు మురళీమోహన్ మీద గెలవబోతున్నారు. ఇక బొబ్బిలిలో శ్వేత చలపతి కుమార కృష్ణ రంగారావు ఎవరి మీద? సంబంగి వెంకటరాజ్ చిన్న అప్పలనాయుడు మీద, అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అనేది వీళ్ళ అంచనా. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మళ్ళీ గెలవబోతున్నారు కిమిడి కళా వెంకటరావు మీద. గజపతి నగరంలో బొత్స అప్పల నరసయ్య గెలవబోతున్నారు. తర్వాత నెల్లిమర్రలో వైఎస్ఆర్సీపీ తరఫున అప్పలనాయుడు బద్దుకొండ గెలవబోతున్నారు. విజయనగరంలో కూలగట్ల వీరభద్రస్వామి గెలవబోతున్నారు. శృంగవరపు కోటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గెలవబోతున్నారు. భీమిలిలో గంటా శ్రీనివాసరావు విజయం సాధించే అవకాశం ఉందంట ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీద. ఇక విశాఖపట్నం ఈస్ట్లో ఎంవివి సత్యనారాయణ ఓడిపోతున్నారంట. వెలగపూడి రామకృష్ణరావు బాబు గెలవబోతున్నారు టీడీపీ అభ్యర్థి. విశాఖపట్నం సౌత్ నుంచి
వాసుపల్లి గణేష్ కుమార్ గెలవబోతున్నారు. విశాఖపట్నం నార్త్లో కమ్మిల కన్నప్పరాజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. విశాఖపట్నం వెస్ట్లో అడారి ఆనంద్ కుమార్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఓటమిలో బాటలో పయనిస్తున్నారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక్కడ విజయం సాధించేది ఎవరంటే పల్లా శ్రీనివాసరావు. ఇక పాలకొండలో వైఎస్ఆర్సీపీ విశ్వరాయ్ కళావతి గెలవబోతున్నారు. కురుపాంలో పాముల పుష్పశ్రీవాణి గెలవబోతున్నారు. పార్వతీపురంలో అలజంగా జోగారావు గెలవబోతున్నారు. సాలూరులో పీడిక రాజన్నదొర గెలవబోతున్నారు. అరకు వ్యాలీలో రేగల మత్స్యలింగం గెలవబోతున్నారు. పాడేరులో ఎం విశ్వేశ్వరరాజు గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. చోడవరంలో కరణం ధర్మశ్రీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. మాడుగుల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎర్లీ అనురాధ గెలవబోతున్నారు. అనకాపల్లి జనసేన గెలవబోతుందంట. ఎవరు ఇక్కడ కొనతాల రామకృష్ణ మాలసాల భరత్ కుమార్ మీద గెలవబోతున్నారంట. తర్వాత పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గెలవబోతున్నారంట అన్నంరెడ్డి అదీప్ రాజ్ మీద. ఇక యలమంచలిలో కూడా జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ గెలవబోతున్నారంట ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు మీద. ఇక పాయకరావుపేటలో వంగలపూడి అనిత మీద కంబాల జోగులు మరొకసారి విజయం సాధించే అవకాశం ఉందన్నది రేస్ సర్వే అంచనా. ఇక నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన పాత్రుడు మళ్ళీ గెలవబోతున్నారంట. కాకినాడ తునిలో దాడిశెట్టి రాజా మళ్ళీ గెలవబోతున్నారు వైసీపీ అభ్యర్థి. ప్రతిపాడులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు గెలవబోతున్నారు. పిఠాపురంలో జేఎస్పీకి ఎడ్జ్ ఉందంటే పవన్ కళ్యాణ్కి ఎడ్జ్ ఉందని మాత్రమే మెన్షన్ చేశారు. విజయం ఎవరిది అన్నది ఇంకా క్లియర్ చేయలేదన్నమాట. వంగగీత అక్కడ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఫైనల్ రిజల్ట్ ఎట్లా ఉందన్నది చూద్దాం. ఇక కాకినాడ రూరల్లో కురసాల కన్నబాబు మీద పంతం నానాజీ గెలవబోతున్నారంట. పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప గెలవబోతున్నారంట. ఇక కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మళ్ళొకసారి గెలవబోతున్నారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ వాసంశెట్టి సుభాష్ గెలవబోతున్నారు. ముమ్మడివరంలో టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు గెలవబోతున్నారు. అమలాపురంలో టీడీపీ అభ్యర్థి ఆనందరావు గెలవబోతున్నారు. ఐతాబత్తుల ఆనందరావు. రాజోల్లో జేఎస్పీ అభ్యర్థి దేవవరప్రసాద్ గెలవబోతున్నారంట గొల్లపూడి సూర్యారావు మీద. ఇక పి గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు ఇక్కడ జనసేన అభ్యర్థి అనమాట గిడ్డి సత్యనారాయణ. వాస్తవానికి ఇది మహాసేన రాజేష్కు దక్కిన సీటు, తర్వాత జనసేన కేటాయించారు అన్నట్టు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణరావు గెలవబోతున్నారంట. మండపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు మళ్ళీ గెలవబోతున్నారు. అనపర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సాతి సూర్యనారాయణ రెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీద గెలవబోతున్నారు. ఇక రాజానగరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా విజయం సాధించబోతున్నారు. రాజమండ్రి సిటీ మార్గాని భరత్ గెలవబోతున్నారు. రాజమండ్రి రూరల్లో గోరంట బుచ్చయ్య చౌదరి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కొవ్వూరులో తలారి వెంకట్రావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక నిడదవోల్లో జి శ్రీనివాసనాయుడు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. గోపాలాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తానేటి వనిత మళ్ళీ గెలవబోతున్నారు. అచంట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గెలవబోతున్నారు. పాలకొల్లులో నిమ్మల రామనాయుడు టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నర్సాపురంలో జనసేన బొమ్మిడి నాయకర్ గెలవబోతున్నారు. భీమవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గెలవబోతున్నారు. ఉండి రఘురామకృష్ణన్ రాజు పోరాట యోధుని లేక ట్రీట్ ఇచ్చిన ఉండి ఆసక్తికరమైన ఫైటు. రఘురామకృష్ణన్ రాజును జాకిలు పెట్టి లేపారు కదా, ఆయన ఓడిపోతున్నాడంట. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ పివిఎల్ నరసింహరాజు రఘురామకృష్ణన్ రాజు మీద విజయం సాధించబోతున్నారంట. తణుకులో వైఎస్ఆర్సీపీ కార్మూరి వెంకట నాగేశ్వరరావు గెలవబోతున్నారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక ఉంగుటూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు గెలవబోతున్నారు. దెందులూరులో కొటారు అబ్బాయి చౌదరి గెలవబోతున్నారు. ఎవరి మీద? చింతమనేని ప్రభాకర్ మీద. ఇక ఏలూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాసరావు గెలవబోతున్నారు. ఇక పోలవరంలో తెల్లం రాజ్యలక్ష్మి గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. చింతలపూడిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు గెలవబోతున్నారు. నూజివీడిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గెలవబోతున్నారు. కైకలూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు గెలవబోతున్నారు. గన్నవరంలో టీడీపీ అభ్యర్థి వల్లమనేని వంశీ అధికార పార్టీ అభ్యర్థి మీద యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తాడని చెప్పి చెప్తున్నారు. గుడివాడలో కొడాలి నాని మరొకసారి విజయం సాధించబోతున్నారు. పెడనలో ఉప్పల రాము వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి పేర్ని నాని కొడుకు గెలవబోతున్నారు. అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. పామర్రు
ఆ, కైలే అనిల్ కుమార్. పామర్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ గెలవబోతున్నారు. పెనమలూరులో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ విజయం సాధిస్తారని చెప్పి చెప్తున్నారు. తిరువూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ గెలవబోతున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుజనా చౌదరి బీజేపీ మీద గెలవబోతున్నారంట. విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవబోతున్నారు. విజయవాడ ఈస్ట్లో దేవినేని అవినాష్ గెలవబోతున్నారు గద్దె రామ్మోహన్ మీద. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ గెలుస్తాడని చెప్పి చెప్తున్నారు. కానీ అంత సీన్ లేదని అక్కడ గ్రౌండ్ రియాలిటీ. నందిగామలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మొండికోట జగన్మోహన్ రావు గెలవబోతున్నారు. జగ్గాయపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను గెలవబోతున్నారు. తాడికొండలో ఇంతకుముందు ఉండవేలి శ్రీదేవి స్థానం ఇది. మేకతోటి సుచరిత వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద తెనాలి శ్రవణ్ కుమార్ గెలవబోతున్నారంట. మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారంట మురుగుడు లావణ్య మీద. పొన్నూరులో ధూళిపాల నరేంద్ర మళ్ళీ విజయం సాధిస్తారని చెప్తున్నారు. తెనాలి వైఎస్ఆర్సీపీ అన్నాబత్తుని శివకుమార్ గెలవబోతున్నారు. ఎవరి మీద? జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మీద. ప్రత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్ గెలవబోతున్నారు. గుంటూరు వెస్ట్ విడుదల రజని మంత్రి గెలవబోతున్నారు. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా గెలవబోతున్నారు. పెదకూరపాడు నంబూరి శంకర్రావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. చిలకలూరిపేటలో కె మనోహర్ నాయుడు ఓడిపోతున్నాడంట. ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడ విజయం సాధిస్తారని చెప్తున్నారు. నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్ళీ గెలవబోతున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎవరు మంత్రి అంబటి రాంబాబు మీద గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. వినుకొండలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బోల్ల బ్రహ్మనాయుడు మీద గెలవబోతున్నారు. గురజాల టీడీపీకి ఎడ్జ్ ఉందంట కాసు మహేష్ రెడ్డి మీద, ఎరపతినేని శ్రీనివాసరావు మీద. ఇక మాచర్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ గెలవబోతున్నారు జూలకండి బ్రహ్మానందరెడ్డి మీద. వేమూరులో వైఎస్ఆర్సీపీ వరికూటి అశోక్ బాబు మీద విజయం సాధించబోతున్నారు నక్కా ఆనంద్ బాబు మీద. ఇక రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ గెలిచే అవకాశం ఉందంట. బాపట్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోన రఘుపతి గెలుస్తారని చెప్తున్నారు. పర్చూరులో సాంబశివరావు టీడీపీ అభ్యర్థి, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారు. ఇక చీరాలలో వైఎస్ఆర్సీపీ నుంచి కరణం వెంకటేష్ గెలవబోతున్నారంట. సంతనూతలపాడులో వైఎస్ఆర్సీపీ నుంచి మేరుగు నాగార్జున, ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్, దర్శి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండపి నుంచి ఆదిమూలపు సురేష్ గెలుస్తారని చెప్పి, మార్కాపురం వైఎస్ఆర్సీపీ అన్న రాంబాబు గెలుస్తారంట. గిద్దలూరు కేపీ నాగార్జున రెడ్డి గెలుస్తారంటున్నారు. తర్వాత కనిగిరి దద్దాల నారాయణ యాదవ్ గెలుస్తారంట. ఆలగడ్డ గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలంలో శిల్ప చక్రపాణి రెడ్డి, నందికోట్కూరులో దారా సుధీర్, పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ కొల్లగొట్టబోయే స్థానాలు. ఇక బనగానపల్లిలో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు బీసీ జనార్దన్ రెడ్డికి. ఇక్కడ కాటసాని రామరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మళ్ళీ గెలవబోతున్నారంట. ఎవరి మీద? కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మీద. ఇక కర్నూలులో టీజీ భరత్కు ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. పత్తికొండలో కేఈ శ్యాంబాబుకు ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. కోడుమూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎమ్మిగనూరులో బుట్టారేణుక, మంత్రాలయంలో వై బాలనాగిరెడ్డి, ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరులో బుసినే విరూపాక్షి, రాయదర్గలో మెట్టు గోవిందరెడ్డి, ఉరవకొండలో వై విశ్వేశ్వరరెడ్డి గెలవబోతున్నారంట. ఇక్కడ పయ్యావుల కేశవ్ ఓటమి బాటలు పయనిస్తున్నారని వీళ్ళ సర్వే అంచనా. ఇక గుంతకల్లో వై వెంకటరామరెడ్డి, తాడిపర్తిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరు గెలవబోతున్నారంట. సింగనమలలో టీడీపీకి ఎడ్జ్ ఉంది. వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని హేళన చేసిన కదా చంద్రబాబు నాయుడు, ఇక్కడ వైసీపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నారంట. బండారి శ్రావణశ్రీ ముందంజలో ఉన్నారు. ఇక అనంతపూర్ అర్బన్లో అనంత వెంకటరామరెడ్డి, కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య, రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తర్వాత మడకశిఖర్లో ఈర్ల లక్కప్ప అందరూ గెలిచే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక హిందూపూర్లో బాలాయ్ బాబు మళ్ళీ విజయం సాధిస్తారని వీళ్ళు చెప్తున్నారు. ఇక పెనుకొండలో కేవి ఉషాశ్రీ చరణ్ మీద సవిత గెలవబోతుందని చెప్తున్నారు. ఇక పుట్టపర్తిలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కదిరిలో బిఎస్ మక్బుల్ అహ్మద్, బద్వేల్లో దాసరి సుధా, కడపలో అంజాద్ బాషా షేక్, పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కమలాపురంలో పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగులో మూలె సుధీర్ రెడ్డి అందరూ వైసీపీ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించబోతున్నారు. ప్రొద్దుటూరులో నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ అభ్యర్థిగా
విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళ అంచనా. ఇక మైదుకూరు శెట్టిపల్లి రఘురామరెడ్డి, కందుకూరులో బుర్రా మధుసూదన్ రెడ్డి, కావల్లో రామరెడ్డి ప్రతాప్ కుమార్, ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి అందరూ వైసీపీ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధిస్తారంట. ఇక కోవూరులో టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఎవరికి? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద. ఇక నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ మాజీ మంత్రి ఇక్కడ లీడ్లో ఉన్నారని చెప్తున్నారు. ఇక నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి, సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరులో మేరుగు మురళి, సుల్లూరుపేటలో కిలివేటి సంజీవయ్య, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, తిరుపతిలో భూమా అభినయ్ రెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుస్తారని చెప్పి చెప్తున్నారు. ఇక సత్యవేడులో మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉందంట, ఆదిమూలపు కోనేటి ఆదిమూలంకు. ఇక రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కోడూరులో కోరుముట్ల శ్రీనివాసులు, రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, తంబాలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలర్లో చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లిలో నిసార్ అహ్మద్, పుంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధిస్తున్నారు. ఇక నగరిలో మాత్రం ఆర్కే రోజా వెనుకబడిపోయారు, ఓడిపోయే అవకాశం ఉందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఇక గంగాధర నెల్లూరులో కలాత్తూర్ కృపా లక్ష్మి, చిత్తూరులో విజయానందరెడ్డి, పూతలపట్టులో సునీల్ కుమార్, పలమనేరులో వెంకట గౌడ. ఇది ఇంకా అన్నిటికంటే హైలైట్ అనమాట. కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతున్నారని చెప్పి రేస్ సర్వే అంచనా. సో ఓవరాల్గా రేస్ సర్వే అంచనా ప్రకారం కుప్పంలో చంద్రబాబు అవుటు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ డౌటు, మంగళగిరిలో మాత్రం నారా లోకేష్ సేఫ్ జోన్లో ఉన్నాడు అన్నది ఈ ఓవరాల్ సర్వే అంచనా అనమాట. మొత్తం మీద వీళ్ళు ఇస్తున్నట్టు 128 స్థానాల్లో వైసీపీకి విజయ అవకాశాలు ఉండగా కూటమికి మాత్రం 47 స్థానాల్లోనే ఛాన్స్ ఉందన్నది వీళ్ళ అంచనా. సో మరి దీని ప్రకారం రిజల్ట్ వస్తుందా లేదన్నది వేచి చూద్దాం. దీని తర్వాత ఇక ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ వరుసగా ప్రీ పోల్ సర్వేలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చాలా సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీదే అధికారం అని చెప్తా వస్తున్నాయి. ఇందులో మరొకటి ఏంటంటే ఎలక్షన్స్ జెండర్ వైజ్ ఓట్ షేర్, వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీదే విజయం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. జెండర్ వైజ్ ఓట్ షేర్, ఇక ఎలక్షన్స్ ప్రకారం వైఎస్ఆర్సీపీకి 124 స్థానాలు 49.46 ఓట్ షేర్తో, టీడీపీకి 51 స్థానాలు 46.12 ఓట్ షేర్తో వచ్చే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓట్ షేర్ పెరిగే అవకాశం ఉందంట, నోటా కంటే కొంచెం ఎక్కువ 1.08% వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈజ్ లైక్లీ టు విన్ 2/3 మెజార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్, శాంపుల్ సైజ్ 92,750. సర్వే పీరియడ్ వచ్చేసి 15th ఏప్రిల్ నుంచి 6th మే వరకు, అంటే 5 రోజుల క్రితం వరకు ఈ సర్వే నిర్వహించారు. దాని తాలూకా రిజల్ట్ ఇది అనమాట. మొత్తం రీజియన్ల వారీగా చూస్తే ఉత్తరాంధ్రలో వైసీపీకి 20 సీట్లు, క్లోజ్ ఫైట్ వచ్చేసి 3 స్థానాల్లో ఉంది. టీడీపీ కూటమికి మాత్రం 11 స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది. మొత్తం 34 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీదే క్లియర్ ఎడ్జ్. ఇక కోస్టల్ ఆంధ్రాలో మొత్తం 89 స్థానాలకు గాను 52 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. క్లోజ్ ఫైట్ 10 స్థానాల్లో, టీడీపీ కూటమికి 27 స్థానాల్లో ఛాన్స్ ఉంది. ఇక రాయలసీమలో మొత్తం 52 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీకి 47 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. క్లోజ్ ఫైట్ 3 ఉంది, టీడీపీకి 2 స్థానాల్లో మాత్రమే అవకాశం ఉంది. రాయలసీమకు చెందిన కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారన్నది వీళ్ళ సర్వే అంచనా అనమాట. సో ఈ రకంగా మొత్తం 124 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, 51 స్థానాల్లో కూటమికి ఛాన్స్ ఉంది. ఇక జెండర్ వైజ్ తీసుకుంటే మహిళల ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి 52.38% మద్దతు తెలుపుతుండగా పురుషులు మాత్రం 43.5%. ఇక జెండర్ వైజ్ పోలింగ్ ఎట్లా ఉండబోతుంది అంటే అంటే ఎలక్షన్ సర్వే ప్రకారం మహిళలు 52.38% అత్యధికంగా అధికార పార్టీకి వైఎస్ జగన్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంటే, కూటమికి 43.57% మద్దతునిచ్చే అవకాశం ఉందంట. ఇక పురుషుల్లో అత్యధికంగా కూటమికి మద్దతు తెలుపుతున్నారు. ఎంత అంటే 48.66%, అధికార పార్టీకి 46.53% పురుషులు మద్దతుగా నిలవనున్నారంట. ఇక వీళ్ళు చెప్పిన కొన్ని ఫైండింగ్స్ ఏంటంటే, అవర్ డెఫినేటివ్ ఫైండింగ్స్ ఆన్ ది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆర్ హియర్, దీస్ శాంపిల్స్ వర్ కలెక్టెడ్ ఓవర్ ద లాస్ట్ 3 weeks. కీ ఫైండింగ్స్ ఏంటంటే, రూరల్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ యునైటెడ్ ఇన్ ఇట్స్ సపోర్ట్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. సో గ్రామీణ ఆంధ్ర మొత్తం వైఎస్ఆర్సీపీకి ఐక్యంగా ఓటైపోతుంది అన్నది వీళ్ళు గుర్తించిన అంశం. ఇక సిమిలర్ టు మధ్యప్రదేశ్, ఉమెన్ ఓటర్స్
wield substantial influence in the Andhra Pradesh Assembly election. There is a clear inclination of women towards YSRCP fueled by its welfare schemes. ఇక మధ్యప్రదేశ్లో జరిగినట్టుగానే మహిళలంతా కూడా ఏకతాటిగా వైఎస్ఆర్సీపీకి ఓటేసే అవకాశం ఉందన్నది వీళ్ళు గుర్తించిన అంశం. దీనికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రభంజనంలా నిలిచే అవకాశం ఉందన్నది వీళ్ళు గుర్తించిన అంశం. ఇక ఇన్ అడిషన్ టు ది ఉమెన్ ఓటర్స్, ది ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ కంటిన్యూ టు సపోర్ట్ వైసీపీ ప్లేయింగ్ ఏ క్రూయల్ రోల్ ఇన్ బ్రింగింగ్ జగన్ బ్యాక్ టు పవర్. ఇక మహిళలతో పాటు ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ అంటే ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అత్యధికంగా వైసీపీకి మద్దతునిచ్చే అవకాశం ఉంది. ఇది జగన్ను అంటే మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కీ ఫ్యాక్టర్గా పనిచేయబోతుంది అన్నది వీళ్ళ అంచనా. ది కంప్లీట్ సర్వే ఆఫ్ మెన్షన్స్ బిలో. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, రీజియన్ల వారీగా ఏ ప్రాంతంలో ఎన్నెన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటే ఉత్తరాంధ్ర నుంచి 20 స్థానాలు, కోస్టల్ ఆంధ్ర నుంచి 52 స్థానాలు, రాయలసీమ నుంచి 47 స్థానాలు వైసీపీకి వచ్చి దక్కే అవకాశం ఉంది. మొత్తంగా అంటే రాయలసీమను వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. అలాగే కోస్టల్ ఆంధ్రలో బలమైన స్థానాలు గెలవబోతుంది. ఉత్తరాంధ్రలో మాత్రం టీడీపీకి కొంత అంటే ముఖ్యంగా విశాఖపట్నంలో టీడీపీకి ఎడ్జున్నట్టు కనిపిస్తుంది. సో ఉత్తరాంధ్రలో 34 స్థానాల్లో కొంత అంటే తగ్గి 20 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. సో ఇది ఎలక్షన్ సర్వే రిపోర్ట్ అనమాట. మరొక సర్వేతో మళ్ళీ కలుద్దాం. మొత్తం మీద మరొక 48 గంటల్లో పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో వరుసగా వస్తున్న సర్వేలన్నీ కూడా వైఎస్ జగన్ ప్రభంజనమే అని చెప్పి చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు, మైనారిటీ వర్గాలు అందరూ కూడా వెన్నుదన్నుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కూడా అట్లాంటి రిజల్ట్నే ఆయన సాధించే అవకాశం ఉందన్నది అన్ని సర్వేలు ప్లస్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో మొత్తంగా అంటే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మైరా మీడియా నుంచి. అలాగే ఈ కూటమి నేతలు ఓటమి ఫ్రస్ట్రేషన్తో ఇప్పటికే రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కుట్రలు చేస్తూ వచ్చారు. పెన్షన్లు ఆపే ప్రయత్నం చేశారు. రైతు భరోసా, అలాగే విద్యార్థులకు దక్కాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ లాంటివన్నీ కూడా కోర్టు కేసులతో ఎన్నికల సంఘంలో ఎట్లాంటి పితురీలు చెప్పి ఆపేశారో చూస్తూనే ఉన్నారు. సో వీటన్నింటికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ 2 రోజుల పాటు కూటమి నేతల కుట్రలు మామూలుగా ఉండవు. ఇప్పటికే చాలా చోట్ల చూసినాం కదా, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య మీద, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి మీద, ఇట్లా ఆర్ కృష్ణ మీద చాలా రకాల దాడులకు తెగబడతా ఉన్నారు. సో మరింత హింసాత్మకంగా మార్చి ఎన్నికల మ్యాండేట్ను మార్చే ప్రయత్నం కూటమి నేతలు చేసే అవకాశం ఉంది. సో కొంత జాగ్రత్తగా, కొంత సంయమనంతో ప్రశాంత వాతావరణంలో ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.